ఇప్పుడు నువ్వు యు ఆర్ నాట్ ఎ టీనేజర్ వెన్ యూ ఎంటర్డ్ ది ఫిల్మ్స్. 30 రోజుల్లో ప్రేమించడం అలా తీసుకుంటే కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో, ఈ ఏజ్లో అంటే యు ఆర్ స్లైట్లీ ఓల్డర్ దాన్ వాట్ ఏ రెగ్యులర్ సినిమా హీరో షుడ్ బి. ఓకే, ఇక్కడ నీ టార్గెట్స్ ఏంటని నీకు ఎలా? ఓకే, నువ్వు ఇందాక అన్నావు కంటెంట్ ఓరియంటెడ్ అని, బట్ కంటెంట్ ఓరియంటేషన్ కూడా ఒక హీరోయిజం కావాలి. నువ్వు మైల్డ్గా ఉంటావా, వైల్డ్గా ఉంటావా, షౌట్ చేస్తావా, కోర్టులో శివాజీ అరిచినట్టుగా, అసలు అదొక రకమైన హీరోయిజం. అండ్ మన ప్రియదర్శిది అంత సటిల్గా ఉంటుంది, తనదొక హీరోయిజం కోర్టు సినిమాలో. ఇప్పుడు విచ్ పాత్ యూ వాంట్ టు రియల్లీ గో ఆన్ టు నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి? ఒక రొమాంటిక్ హీరో, రొమాంటిసిజమా, లేకపోతే యాక్షన్? మనకున్నవే తక్కువ జోనర్స్. అంటే నేను ఒకే దాని మీద స్టిక్ అయ్యే ఏజ్కి ఇంకా నేను రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది సార్ నాకు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఎక్స్పెరిమెంట్ చేయగలిగే స్కోప్ ఉన్న టైం సార్ ఇది. ఎగ్జాక్ట్లీ కమింగ్ 4-5 years అనుకుందాం సార్. ఫర్ సపోజ్ మై డ్రీమ్ ఈజ్ మై వర్క్ ప్లాన్ నేను ఎలా వెళ్దాం అంటే దిస్ 5 years ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ మీ. వాట్ ఐ డిసైడ్, వాట్ ఐ రిజిస్టర్ టు పీపుల్ షుడ్ బి డెలివర్డ్. అదే ఇంకా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ చేసే ఏజ్ కానీ స్పేస్ కానీ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్ టు గెట్ స్టక్ ఒక చోటే, బికాస్ అది ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఏజ్ ఇస్ నెవర్ నాట్ ఎక్కడ ఉండదు. బట్ ఆ ఏజ్ విల్ డిఫైన్ ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయాలి. మరి నేను ఇప్పుడు స్కూల్ పిల్లాడిది లేకపోతే అవి చేయలేను. స్కూల్ అదే అంటే జస్ట్ 10th పాస్ అయిన ఇంటర్ లవ్ స్టోరీస్ నేను చేయను. బట్ నువ్వు కాంపిటీషన్ ఇచ్చేటట్టుగా నువ్వు స్లిమ్ అయిపోయి పూర్వం కన్నా కూడా ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బి ఫిట్ సార్, హెల్దీ అంతే. సో అది ఆటోమేటిక్లీ బయటకి అలాగే చెప్తారులే. లేదు సార్, నిజంగా నేను ఐఎమ్ హ్యాపీ సార్, అంతే. ఐఎమ్ హ్యాపీ, మై హ్యాపీనెస్ ఇస్ గివింగ్ మీ హెల్త్. సో అంతే, అంతకంటే ఏం లేదు. బికాస్ మీరు ఇందాక అన్నట్టు నేను ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయాలి, నేను యాక్షన్ బ్యాక్ చేయాలి, సో నేను బాడీ బిల్డ్ చేసి సిక్స్ ప్యాక్ చేసి రెడీగా ఉండాలి ఎప్పుడైనా. సో ఒక సినిమాకి అవసరమైతే ఒక సినిమాకి చేయాలి, కానీ అది రెడీ ఉంది కదా అని అన్నీ అలాంటి కథలు తీసుకోకూడదు. క్యారెక్టర్ కోసం రెడీ అయ్యడం వేరు, రెడీ అయిపోయి ఇప్పుడు రండి నేను రెడీగా ఉన్నాను నాకు ఇలాంటివే కావాలని కూర్చోవడం వేరు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ రెడీ ఫర్ upcoming films. I want to get prepared for my next film. Your next film.